కడప ఈరోజు రైతు మహాధర్నా కార్యక్రమంలో మన గోడును వినిపించేందుకు, మనం పడతా ఉన్న బాధలు ఈ పాలకులకు చెప్పేందుకు, మన కడుపు మంటను వీళ్ళందరికీ అర్థమయ్యేట్టుగా వినిపించేందుకు, ఇవాళ కడుపు నిండా కూడా బాధ ఉన్నా కూడా ఆ బాధను పక్కన పెట్టి ఇవాళ ఈ రైతు మహాధర్నాకు వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమాభిమానాలకు ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు రైతు మహాధర్నా జరుగుతా ఉంది. ఎందుకు ఈ రైతు మహాధర్నా జరుగుతా ఉంది? చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్యకాలంలో ఆయనకు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది ఆయనకు తెలియడం లేదట. రాష్ట్రంలో జరుగుతా ఉన్న విషయాలు తన ఎమ్మెల్యేలు, తన మంత్రులు తనకు చెప్పడం లేదట. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో కరువు ఉంది అన్న సంగతి ఆయనకు తెలియదట. అందుకే చంద్రబాబు నాయుడు గారికి తెలియజెప్పేందుకు ఇవాళ ఈ రైతు మహాధర్నా కార్యక్రమం ఇవాళ జరుపుతా ఉన్నాం. ఇక్కడ ఇదే చంద్రబాబు నాయుడు గారికి మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అంటారు, నేను చాలా గొప్పవాడిని, సెల్ ఫోన్ నేనే తెచ్చాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా నా కంప్యూటర్లో ఒక బటన్ నొక్కితే చాలు నా కళ్ళ ముందు ఉంటుంది అని చెప్పి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారికి కోర్ డాష్ బోర్డ్ అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక సాఫ్ట్వేర్ ఉంది. కంప్యూటర్లో చంద్రబాబు నాయుడు గారు ఇలా కోర్ డాష్ బోర్డ్ అనే దానికి వెబ్సైట్లోకి వెళ్ళి బటన్ నొక్కితే రాష్ట్రంలో ప్రతిరోజు ఎంత వర్షం పడింది, ప్రతి నెల ఎంత వర్షం పడింది, జూన్లో ఎంత వర్షం పడింది, జూలైలో కొత్త గొప్ప వర్షం పడింది, ఆగస్టు నెలల్లో అసలు వర్షమే పడలేదు అన్న సంగతి తెలిసిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో కరువు ఉందన్న సంగతి తెలియదట, రాష్ట్రంలో వర్షాలు సరిగ్గా పడడం లేదన్న సంగతి తెలియదట. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు, రాష్ట్రంలో వర్షాలు పడని పరిస్థితి ఉన్నప్పుడు, రాష్ట్రంలో కరువును ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. జూన్లో వర్షాలు బాగా పడినప్పుడు రైతులందరూ కూడా పంటలు వేశారు. రైతులందరూ వేసిన పంటలకు జూలైలో కొత్త గొప్ప వర్షం పడింది, ఆగస్టు నెలలో ఒక్క చుక్క కూడా వర్షం పడని పరిస్థితి కనిపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ పిలిచి, క్యాబినెట్ లో కరువు వచ్చింది, రైతులకు ఎలా తోడుగా ఉండాలి, రైతులకు ఎలా ఆదుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా తాను రివ్యూ తీసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటారు, తనకు తెలియదేనే అంటాడు. కరువు వచ్చిందన్న తెలియదట, రైతులు అల్లాడుతున్నారన్న సంగతి తెలియదట. క్యాబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు
రాజధాని భూములు స్విస్ ఛాలెంజ్ లో సింగపూర్ కంపెనీలకు ఎలా ఇయ్యాలి అని చెప్పి కేబినెట్ మీటింగ్ పెడతాడు. కానీ రాష్ట్రంలో కరువు వచ్చింది, రైతులు ఎలా ఆదుకోవాలి అన్న మాట మాత్రం చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో డిస్కషన్ రాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన ఎంత బాగా ఉంది అంటే, రాష్ట్రంలో జూన్ నుంచి ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. రైతులందరూ పంటలు వేయడం మొదలు పెట్టారు. దానికి బ్యాంకులు సరిగ్గా లోన్లు ఇస్తున్నాయా లేదా అని చెప్పి, బ్యాంకులు ఎంత లోన్లు ఇవ్వబోతున్నాయి ఖరీఫ్ సీజన్ అని చెప్పి 194వ ఎస్ఎల్బిసి మీటింగ్ జూన్ 7వ తారీఖున జరిగింది. జూన్ 7వ తారీఖున ఎస్ఎల్బిసి మీటింగ్ 194వ ఎస్ఎల్బిసి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జూన్ 7న జరిగితే, ఆ మీటింగ్ లో ఖరీఫ్ లో రైతులందరికీ కూడా 36,000 కోట్ల రూపాయలు క్రాప్ లోన్స్ ఇవ్వాలని టార్గెట్ నిర్దేశించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉన్నప్పుడు, మళ్ళీ ఆగస్టు 12వ తారీఖున అంటే జూన్ 7వ తారీఖు నుంచి ఆగస్టు 12 అంటే జూన్ అంతా పోయిన తర్వాత, జూలై అంతా పోయిన తర్వాత ఆగస్టు 12వ తారీఖున అంటే ఖరీఫ్ సీజన్ చివరి దశకు వచ్చేసరికి సెప్టెంబర్ 15న ఖరీఫ్ సీజన్ ముగుస్తుంది. కాబట్టి ఖరీఫ్ సీజన్ ముగిసే సమయానికల్లా, ఖరీఫ్ ముగియక ముందు ఆగస్టు 12వ తారీఖున ఏ ముఖ్యమంత్రి అయినా రివ్యూ తీసుకోవాలి. తీసుకొని ఖరీఫ్ లో రైతులందరికీ రుణాలు ఎంత ఇచ్చారు, ఎంత తక్కువ ఇచ్చారు, తక్కువ ఇచ్చిన పరిస్థితుల్లో రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఎస్ఎల్బిసి మీటింగ్ లో చేయాలి, రివ్యూ మీటింగ్ లో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కరువు వచ్చిన సంగతే తెలియదు. ఆయనకు రైతుల బాగోగుల గురించి అసలు పట్టింపే లేదు. ఏకంగా ఎస్ఎల్బిసి మీటింగ్ పెట్టాలి అన్న ఆలోచన, రివ్యూ తీసుకోవాలన్న ఆలోచన ఆయనకు రానే రాదు. చివరకు ఆగస్టు 12వ తారీఖున ఎస్ఎల్బిసి మీటింగ్ రివ్యూ ఉంది అని చెప్పి బ్యాంకులు వాళ్ళ వెబ్సైట్ లో పెడితే, ఆగస్టు 12వ తారీఖున మీటింగ్ జరిగితే సెప్టెంబర్ 8న అసెంబ్లీ జరుగుతుంది. ప్రతిపక్షం మమ్మల్ని కడిగేస్తారు కాబట్టి ఆగస్టు 12వ తారీఖున ఎస్ఎల్బిసి మీటింగ్ పెట్టద్దండి, సెప్టెంబర్ 15 తర్వాత పెట్టండి అని అంటాడు ఈ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పోస్ట్ పోన్ చేసి. నిజంగా పూర్తిగా ఖరీఫ్ సీజన్ అయిపోయినాక సెప్టెంబర్ 15న ఈయన మీటింగ్ పెడితే, మీటింగ్ వల్ల రైతులకు ఏదైనా మేలు జరుగుతుందా అని అడుగుతా ఉన్నా. మీటింగు ఎప్పుడు పెడితే మేలు జరుగుతుంది అన్నది ఆగస్టు 12, రివ్యూ ఎప్పుడు తీసుకుంటే మేలు జరుగుతుంది అన్నది ఆగస్టు 12. కానీ సెప్టెంబర్ 15కు పోస్ట్ పోన్ చేశాడు ఈ పెద్ద మనిషి. నిజంగా ఈ మనిషికి రైతుల మీద ప్రేమ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారి గురించి ఇవాళ మాట్లాడాల్సి వస్తే, చంద్రబాబు నాయుడు గారు మొన్న కడపకు రాయచోటికి వచ్చాడు. వచ్చినప్పుడు జిల్లాలో కరువు ఉందా అన్న సంగతి హెలికాప్టర్ ఎక్కి ఏరియల్ సర్వే చేశాడట. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు ఎవడైనా ముఖ్యమంత్రి పోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి హెలికాప్టర్ ఎక్కి వరదలు ఎక్కడ వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎంత మేరకు వచ్చాయి అని చెప్పి ఏరియల్ సర్వే చేస్తే అర్థం ఉంటుంది. మేమేమో రైతులు పడతా ఉన్న బాధలను చూసి, రైతులకు నిజంగా కరువు తాకిడి ఎంత ఉంది అని చెప్పి తెలుసుకునేందుకు పొలాలకు వెళ్ళి, పొలంలో రైతులతో పాటు కూర్చొని వాళ్ళు వేసిన వేరుశెనగ, వాళ్ళు వేసిన చెనిక్కాయని, వాళ్ళు వేసిన వేరుశెనగను అక్కడే వాళ్ళతో పాటు కూర్చొని ఏళ్లతో సహా ఇలా పీకి ఏ మేరకు విత్తనం వచ్చింది అని చెప్పి చూస్తాం. అలా చూసినప్పుడు కరువు ఎంత వచ్చింది, విత్తనం ఎందుకు పడలేదు అన్న సంగతిలో ఎవరికైనా అర్థమవుతాయి ఏ నాయకుడికైనా కానీ చంద్రబాబు నాయుడు గారేమో వరదలు వచ్చినప్పుడు ఎవరైనా ఏరియల్ సర్వే హెలికాప్టర్ ఎక్కి చేసినా నేను చూసిన అర్థం ఉంది, కానీ కరువు వచ్చినప్పుడు విమానం ఎక్కి నేను ఏరియల్ సర్వే చేస్తున్నాను అని చెప్పి ముఖ్యమంత్రిని ఎవరిని చూడలేదు ఇంతవరకు. ఈ చంద్రబాబు నాయుడు గారు తప్ప. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే పూర్తిగా రైతు అన్యాయమైన పరిస్థితిలో ఉంటే రైతును ఆదుకోవాల్సిన ఈ చంద్రబాబు నాయుడు గారు కరువుకు సంబంధించి
కరువు రాకుండా ఉండేందుకు వర్షం ఫెయిల్ అయినప్పుడు కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీళ్లు నింపే కార్యక్రమం చేసి కెనాల ద్వారా రైతులను రక్షించాల్సింది కార్యక్రమం పోయి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఏమీ చేయకుండా శ్రీశైలంలో నీళ్లు నిండుగా ఉన్నా కూడా శ్రీశైలంలోని నీళ్లను కరెంటు కోసం కిందికి ఎడాపెడా వదిలేసే కార్యక్రమం చేస్తాడు. కానీ మన ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మనసుకు రాదు. చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు, పూర్తిగా కరువు వచ్చి రైతులు అల్లాడిపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు తాను ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడే తెల్లారిపోయింది అని చెప్పి ఎవడో అనుకుంటాడట, ఒక తాగుడుబోతుడు. అలాగే ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. తాను నిద్ర లేచాడట, కరువు వచ్చిందని వెంటనే తనకు అప్పటికప్పుడు తెలిసిందట. తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏం చేశారు? ఈవెంట్ మేనేజ్మెంట్ టీముని తీసుకొచ్చాడు. ఈవెంట్ మేనేజ్మెంట్ టీం అంటే ఏంటో తెలుసా? ఎలా మభ్యపెట్టాలి మనుషులను అని చెప్పి ఆలోచన చేసే టీం. వెంటనే వాళ్ళు రంగప్రవేశం చేశారు. చేసి వెంటనే వాళ్ళు రెయిన్ గన్లతో వాటర్ నీళ్ళను అలా 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 కాల్చాలి అని చెప్పారట. ఎక్కడైనా కూడా రెయిన్ గన్లు అన్నది మన రాష్ట్రంలో, నాకు తెలిసి మా ఎస్టేట్లో నాయనతో పాటు నేను వాకింగ్ పోయేవాడిని. 11 సంవత్సరాల నుంచి రెయిన్ గన్లు అక్కడే ఉన్నాయి. ఈ రెయిన్ గన్లు కానీ, ఈ డ్రిప్ కానీ, ఈ స్ప్రింక్లర్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ ఏదో కొత్తగా ఈయనే తీసుకొచ్చినట్టు, రాయలసీమలో ఉన్న మనందరి ప్రజలకందరికీ ఎవరికి తెలియదన్నట్టు, అందరికీ చెవుల్లో కాలీఫ్లవర్లు ఉన్నట్టు, చెవుల్లో పెద్ద పెద్ద పూలు ఉన్నట్టు ఈయనంతా ఈయనే భావించేస్తూ ఉన్నాడు. భావించేసి వెంటనే రెయిన్ గన్లు తెప్పించేసేసి నీళ్లు నేను ఇలా కొట్టిస్తాను స్ప్రింక్లర్ మాదిరి అంటున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అయ్యా, రెయిన్ గన్ గురించి ఇంతగా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ రెయిన్ గన్ గురించి ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఈ రెయిన్ గన్ గురించి ఏమిటి అని చెప్పి ప్రజలు ఆలోచన చేయడం మొదలు పెడితే రెయిన్ గన్ గురించి అర్థమవుతుంది. మొన్న పులివెందుల మండలంలో నేను తిరిగా. మండల ఆఫీసర్, ఇరిగేషన్ ఆఫీసర్ని అడిగా, అన్న ఈ మండలంలో ఎంత పంట వేశారన్నా అని. పంట ఎంత వేశారు అని అంటే 1440 హెక్టార్లలో పంట వేశారు, వేరుశెనగ పంట సార్ అన్నాడు. అంటే దాదాపుగా 4000 ఎకరాలు అన్నమాట. మరి ఎన్ని రెయిన్ గన్లు చంద్రబాబు నాయుడు గారు పంపించారు అన్నాడు. అంటే సార్ 4 రెయిన్ గన్లు మండలానికి పంపించారు సార్ అని చెప్పాడు. నిజంగా 4 రెయిన్ గన్లు మండలానికి పంపించాడట. ఆ 4 రెయిన్ గన్లతో నీళ్ళన్నీ అలా అలా చేయాలట. నీళ్ళు అలా 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 గన్తో మాదిరి కాల్చినట్టుగా కాలుస్తే పంటలు బతుకుతాయట. నిజంగా నాకేమనిపించిందనంటే, ఎవరైనా బాధపడుతూ జ్వరం వస్తే జ్వరం వచ్చినోడిని హాస్పిటల్లోకి తీసుకొని పోయి వాళ్ళని హాస్పిటల్లో పెట్టి మందులు వేసి ఎవరైనా డాక్టర్లు వైద్యం చేయడం మనం చూసాం. కానీ ఇది ఎలా ఉందనంటే, జ్వరం వచ్చి ఎవరికైనా మూర్చొచ్చి పడిపోతే ఆ మూర్ఛ పడిపోయి ఉన్న జ్వరం వచ్చిన వ్యక్తికి మొహం మీద నీళ్ళు అలా అలా కుమ్మరి అలా చల్లి ఆ మనిషి లేచిన వెంటనే అదిగో మనిషి లేచాడు, జ్వరం పోయింది అన్నట్టుగా ఉంది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న తీరు. ఇంత దారుణంగా ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటే, నిజంగా కరువు వచ్చిన రైతులను ఆదుకోవాల్సిన వ్యక్తి రాష్ట్రంలో కరువే రాలేదు అని చెప్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, నిజంగా ఈ మనిషిని ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్కసారి ఇవాళ మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు ఒక్కసారి చూడండి. మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఏ స్థాయిలో ఉండేటివి, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టులను పట్టించుకునే నాతులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో గండికోట దగ్గర బహిరంగ సభ పెట్టాడు. గండికోట దగ్గర బహిరంగ సభ పెట్టి 2014లో గండికోటకు కనీసం అంటే నేను 10 టీఎంసీలు 2015 ఖరీఫ్ కల్లా ఇస్తానన్నాడు. 2015 పోయింది,
2016 కూడా అయిపోవస్తా ఉంది. కానీ ఇంతవరకు గండికోట ప్రాజెక్టు మాత్రం ముందుకు కదలలేదు. ఇంతవరకు ఆ ముంపు గ్రామాలన్నిటికీ సంబంధించిన సమస్యలు ఇంతవరకు తీర్చలేదు. ఎవరికైనా కానీ కామన్ సెన్స్ ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది. నువ్వు ఒక ప్రాజెక్టులోకి నీళ్లు తీసుకొని రావాలంటే నువ్వు చేయాల్సింది ఏమిటి? ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేస్తేనే ప్రాజెక్టులోకి నీళ్లు వస్తాయి. గండికోటకు నీళ్లు రావాలి అని అంటే నువ్వేం చేయాలి? గండికోటకు సంబంధించిన కెనాలు, వరద కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ పూర్తి చేయాలి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన 80% జరిగితే ఈ 20% పనులు చేయడానికి ఈయనకు 2 ఏళ్లు పట్టినా కూడా ఇంతవరకు పనులు పూర్తి కావడం లేదు. ఏదైనా ప్రాజెక్టులో నీళ్లు నింపాలి అని అంటే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడం ఒకటైతే, రెండవ పని ఎవరైనా చేయాల్సింది ఏమిటి అని అంటే, రెండవది ఆ ప్రాంతంలో నీళ్లు నిలబడితే ముంపుకు గురయ్యే ఆ గ్రామాలకు కాంపన్సేషన్ ఇచ్చి ఆ గ్రామస్తులందరూ కూడా దానికి సపోర్ట్ చేసేట్టుగా చేయాలి. ఆ గండికోటకు సంబంధించి ముంపు ప్రాంతానికి సంబంధించిన గ్రామస్తులందరూ కూడా ఇవాళకి కూడా ఇంతవరకు రూపాయి కూడా అందించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా గండికోటకు 10 టీఎంసీ నీళ్ళు ఇస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక ఒక్కసారి తెలుగంగ ప్రాజెక్టు చూద్దాం. తెలుగంగ ప్రాజెక్టులోని అంతర్భాగం బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మన జిల్లాకు వచ్చినా కూడా బ్రహ్మం సాగర్ అని చూపించాడు. బ్రహ్మం సాగర్లో 12 టీఎంసీల నీళ్ళు ఈ సంవత్సరం తీసుకొచ్చేసి ఇచ్చేస్తా అంటాడు. ఆల్రెడీ ప్రాజెక్టు కట్టే ఉంది. ఇక నీళ్లు తాగడం ఎంత పెద్ద కష్టమైన పని కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా ప్రతిసారి ఇక్కడికి వస్తాడు. జిల్లాకు వచ్చిన ప్రతిసారి బ్రహ్మసాగర్కు 12 టీఎంసీ నీళ్ళు తీసుకొస్తారంటాడు. 2.5 సంవత్సరం అయిపోతా ఉంది, చూస్తానే ఉండం. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని చెప్పి చూస్తే ఈ 2.5 సంవత్సరంలో బ్రహ్మసాగర్ ప్రాజెక్టుకు ఈ 2 ఏళ్లలో ఆయన ఇచ్చింది కేవలం 1 టీఎంసీ కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున శ్రీశైలం నిండి 2004లో నిండి పొర్లిపోతా ఉన్నది. శ్రీశైలం 2004లో నిండి పొర్లిపోతా ఉంటే 3 సార్లు నిండి పొర్లిపోతా ఉన్న శ్రీశైలం ఆ తర్వాత నాగార్జున సాగర్కి పోయి నాగార్జున సాగర్ నుంచి కూడా నీళ్లు చివరకు సముద్రంలోకి వెళ్ళి దాదాపుగా 92 టీఎంసీల నీళ్లు సముద్ర పాలవుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం బ్రహ్మసాగర్ కనిపించలేదు. బ్రహ్మసాగర్లో 12 టీఎంసీలు నీళ్లు పెట్టాలన్న ధ్యాస కూడా చంద్రబాబు నాయుడు గారికి రాలేదు. నిజంగా బ్రహ్మసాగర్లో నీళ్లు పెట్టాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్నోడికి, ఎవరికైనా బుద్ధున్నోనికి తెలియాల్సిన అవసరం ఏమిటి? వెలుగోడు నుంచి బ్రహ్మసాగర్ వెలుగోడు నుంచి బ్రహ్మసాగర్కు నీళ్లు రావాలి. వెలుగోడు నుంచి బ్రహ్మసాగర్కు నీళ్లు రావాలంటే 0 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో కెనాల్ వీక్గా ఉంది. కెనాల్లో నీళ్లు పంపించలేని పరిస్థితి ఉంది. కెనాల్ రిపేర్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి మన ప్రాంతానికి చెందిన ఎంపీలు, మన ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, చివరికి నేను అందరం కూడా ఈ 2.5 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారికి, ఆయన మంత్రివర్గులకు ఎన్నెన్నో సార్లు చెప్పడం జరిగింది. చెప్పినా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు రిపేర్ కార్యక్రమాల గురించి పట్టించుకోకపోగా మళ్ళీ రైతులను మోసం చేయడానికి జిల్లాకు వచ్చినప్పుడల్లా బ్రహ్మసాగర్లో 12 టీఎంసీలు నీళ్ళు నింపుతానంటాడు. నిజంగా ఈ మనిషి ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతూ ఉంటే అసలు ఇటువంటి మనిషిని నిజంగా ఎక్కడ పెట్టాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇటువంటి మనిషిని పిచ్చాసుపత్రిలో పెట్టాలనా లేదా బంగాళాఖాతంలో కలపాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి మనిషిని నోరు తెరిస్తే అబద్ధాలు, చేసేదంతా మోసాలు. ఇవాళ ఒకసారి బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో నుంచి ఆర్టీపీపీకి కూడా నీళ్లు రావాల్సిన పరిస్థితి. ఆర్టీపీపీకి నీళ్లు రాకపోతే కరెంట్ ఉండదు. ఈయన పుణ్యాన ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాలు రాకుండా పోయాయి. 2 ఏళ్ళు ఈయన నీళ్ళు బ్రహ్మసాగర్కు
బ్రహ్మసాగర్లో నుంచి ఇంకా నీళ్లు రాకపోతే ఆర్టీపీపీ కూడా కొద్ది రోజుల్లో మూతపడే పరిస్థితి. ఆర్టీపీపీ కూడా మూతపడితే ఇక కరెంటు కోసం ఎవరి వైపు చూడాలో అర్థం కాని పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆర్టీపీపీ మూతపడితే సంతోషపడేవాడు చంద్రబాబు నాయుడు. కారణం ఏంటో తెలుసా? ఆర్టీపీపీ మూతపడితే అది మూతపడింది అని చెప్పి వేరే వాళ్ళకి సింగపూర్ వాళ్ళకి అమ్మచ్చు కదా ఆ ప్రాజెక్టును కూడా అని చెప్పి అనుకునే రకం. ఇవాళ ఒక గండికోట కానివ్వండి, ఒక హంద్రీనీవా కానివ్వండి, ఒక వెలుగోడు కానివ్వండి, ఈ ప్రాజెక్టులు ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల కాలంలో ఆయన చేసిందల్లా ఈ ప్రాజెక్టులకు శూన్యం. గాలేరు నగరి జిఎన్ఎస్ఎస్కు ఆయన కేటాయింపులు చేసింది 9 సంవత్సరాల కాలంలో 13 కోట్లు. హంద్రీనీవా ప్రాజెక్టుకు తాను కేటాయింపులు చేసింది కేవలం 17 కోట్లు. వెలుగోడు ప్రాజెక్టుకు ఆయన హయాంలో 9 సంవత్సరాల కాలంలో ఆయన కేటాయింపులు చేసింది 13 కోట్లు. అయినా ఆ ప్రాజెక్టులు ఇవాళ నీళ్లు వదిలితే వచ్చే పరిస్థితిలో ఉన్నాయి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కనీసం 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే జరిగాయి. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ 5 సంవత్సరాలు కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే కనీసం కొద్దో గొప్ప ఆ డ్యాములుగా కొద్దో గొప్ప ఆ కెనాళ్ళు అయిపోయి 80% మేరకు ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాయి కాబట్టి కాస్తో కూస్తోన్న ఈ మేర కన్నా నీళ్ళు వచ్చే పరిస్థితి ఇవాళ ఉందనంటే అది ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చలం. ఇదే చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా గురించి మాట్లాడతారు. అనంతపురం జిల్లా నాకు అత్యధిక ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది, ఆ జిల్లా నాకు చాలా ప్రాణం అంటాడు. నోట్లో నుంచి మాటలే కదా, ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మించవచ్చు, ప్రజలు వెర్రి వాళ్ళు కదా, చెవులో పూలు పెట్టుకొని ఉన్నారు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకోవడం సర్వసహజమే. కారణం ఏంటంటే సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ప్రజలను వెన్నుపోటు పడడం పెద్ద పనేం కాదు. హంద్రీనీవా ప్రాజెక్టుకు జీడిపల్లె, పిఏబిఆర్, గొల్లపల్లె ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి కెనాల్ సిస్టమ్ను తయారు చేసి ఉంటే మార్గ మధ్యంలో జీడిపల్లె, పిఏబిఆర్, గొల్లపల్లె ఈ 3 ప్రాజెక్టులు నిండి ఉంటే మార్గ మధ్యంలో 100 ట్యాంకులకు నీళ్లు అందించి ఉండేవాళ్ళు. 100 ట్యాంకులు నీళ్లు ఉండింటే ఇవాళ అత్యధికంగా వేరుశెనగ పంట వేసి నష్టపోయిన అనంతపురం జిల్లాకి ఇవాళ తోడుగా ఉండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు అది చెయ్యడు. చంద్రబాబు నాయుడు గారు నిర్వాహకం వల్ల ఇవాళ ఇంతవరకు జీడిపల్లెకు 1.5 టీఎంసీ నీళ్లు ఇన్ని రోజులు పట్టింది నిండడానికి. అది నిండి ఇప్పుడే పిఏబిఆర్ లేకపోతా ఉన్నాయి నీళ్లు. పిఏబిఆర్లో 1 టీఎంసీ, పిఏబిఆర్లో నిండడానికి ఇప్పుడు ఇంకా మొదలుపెట్టాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేదు. రైతులను మోసం చేయడం మాత్రం ఎలా అన్న విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు PhD డిగ్రీ తీసుకున్నాడు. ఎంత సులువుగా అబద్ధాలు చెప్పచ్చు, ఎంత సులువుగా మోసాలు చేయొచ్చు అన్నది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నిజంగా ఆయన కొడుకు నారా లోకేష్ కూడా ఈ మధ్యకాలంలో అదే పరిస్థితిలోనే ఉన్నాడు. కారణం ఏంటంటే నారా లోకేష్ గారు స్టీల్ ఫ్యాక్టరీ గురించి కడపకు వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి మరో మాట మాట్లాడతారు. ఒక్కటి చెప్పాలి, ఎవరైనా తండ్రి కొడుక్కు నేర్పిస్తాడు, గౌరవంగా ఉండు, అబద్ధాలు చెప్పొద్దండి, మోసాలు చేయొద్దండి, గౌరవంగా బతకాలి, మనం చనిపోయినాక కూడా మన ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలి అని ఏ తండ్రి అయినా కూడా కొడుక్కు నేర్పిస్తాడు. మనం కూడా మన పిల్లలు ఏదైనా కాపీలు కొడతా ఉంటే కాపీలు కొట్టాకండి, మంచి చేయండి, అబద్ధాలు ఆడకండి, మోసం చేయకండి అని చెప్పి మనం కూడా నేర్పుతాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీకి ఆయన కొడుకు ఆయన నైజం ఏం నేర్పాడంటే రైతులందరినీ ఎలా మోసం చేయాలి అని అంటే రైతులందరికీ సులభంగా అబద్ధాలు చెప్తే బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వస్తుంది, నాకు ఓటేస్తే అని చెప్పి సులువుగా అబద్ధాలు చెప్తే సులువుగా మోసం చేయొచ్చు కదా, దానివల్ల అధికారంలోకి వచ్చేస్తాం కదా,
అలా చెప్తే బాగుంటుంది అని చెప్పి నేర్పిస్తాడు. రైతులను మోసం ఎలా చేయాలన్న దాంట్లో ఒక అడుగు ముందుకేసి రైతులను మోసం చేయడంలో బ్యాంకుల్లో రైతులు పెట్టిన బంగారం ఇంటికి రావాలని అంటే బాబు ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి మరో అబద్ధం ఆడేసేయండి. వెంటనే అబద్ధం ఆడేస్తామంటే రైతులు సులభంగా మోసపోతారు. సులభంగా మేము మోసపోతే ప్రభుత్వంలోకి వచ్చేయచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేర్పుతారు. రైతులను మోసం చేయడమే కాదు, చివరకు ఆడవాళ్ళని చెప్పి కూడా చూడకుండా ఆడవాళ్ళను కూడా మోసం చేసే కార్యక్రమం. ఆడవాళ్ళను కూడా చివరికి డాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి అవుతూనే జరుగుతుంది అని చెప్పి చెప్పారు. చివరకు ఆడవాళ్ళను వదిలిపెట్టలా, చివరికి మామూలుగా చిన్నపిల్లలన్నా వదిలిపెడతారు. చిన్నపిల్లలు జోలికి పోవడం ఎందుకు, చదువుకుంటున్న పిల్లలను చెడగొట్టడం ఎందుకు? చదువుకుంటున్న పిల్లలు రేపొద్దున మన గురించి చెడ్డగా అనుకుంటే బాగోదు. వాళ్ళు తిట్టకుండా తిడితే వాళ్ళ తిట్లు భయంకరంగా ఉంటాయి. కాబట్టి ఆ పిల్లల జోలికన్నా పోకూడదు అని చెప్పి ఎవరైనా రాజకీయ నాయకులు అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పిల్లల్ని సైతం వదిలిపెట్టలేదు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి రావాలి అని చెప్పి మళ్ళీ అది కూడా అబద్ధాలు చెప్పించాడు. చివరకు ఏ స్థాయిలోకి ఆయన అబద్ధాలు ఉన్నాయనంటే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే దానికోసం రకరకాల అబద్ధాలు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా రకరకాల అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలి అనంటే అబద్ధం, మోసం, దుర్మార్గం, వెన్నుపోటు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మా డిమాండ్లు అయ్యా, కేసీ కెనాల్లో వ్యవసాయం చేసుకునే పరిస్థితి నీ పుణ్యమా అని చెప్పి లేకుండా పోతా ఉంది. కేసీ కెనాల్ ద్వారా దాదాపుగా 92,000 ఎకరాలు ఇవాళ ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టును బతికిచ్చేదానికోసం మీరు అబద్ధాలు చెప్పినట్టుగా కాకుండా జనవరి 15వ తారీఖు దాకా కేసీ కెనాల్కు నీళ్లు ఇచ్చి ఆ ఆయకట్టును ఆదుకోవాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారిని ముంపు గ్రామాల సమస్యలను వెంటనే పరిశీలించి తీర్చి వెంటనే గండికోటకు సంబంధించిన పనులు పూర్తి చేయాలి. గండికోటకు మీరు చెప్తా ఉన్నట్టుగా కనీసం 12 టీఎంసీల నీళ్ళన్నా ఈసారి నిల్వ చేసే పరిస్థితి తీసుకొని రావాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ గండికోట ద్వారా గండికోట నింపడమే కాకుండా వామికొండ, సర్వరాజ్ సాగర్, గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైడిపాలెంకు కూడా నీళ్ళిచ్చి ఆ తర్వాత చివరికి చిత్రావతి గురించి అనుకుంటే బాధ అనిపిస్తుంది. కారణం ఆ చిత్రావతి 90% పనులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగితే 10% పనులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి 2.5 సంవత్సరం పట్టినా కూడా ఇంతవరకు చేత కాకుండా చేస్తూ ఉన్నాడు అని అంటే నిజంగా ఈ వ్యక్తిని చూసినప్పుడు ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అనిపిస్తుంది. అది వెంటనే పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగు గంగ ద్వారా బ్రహ్మసాగర్కు ఇంతకుముందు వైఎస్ఆర్ గారు ఇచ్చినట్టుగా కనీసం అంటే 12 టీఎంసీల నీళ్లు ఖచ్చితంగా అక్కడ నిల్వ చేసే కార్యక్రమం చేయాలి. నిల్వ చేసే దిశగా అడుగులు వేయడానికి వెంటనే మరమ్మతులు పూర్తి చేసి వెంటనే నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. తెలుగు గంగ, జిఎన్ఎస్ఎస్, హంద్రీ నీవా, వెలుగొండ పనులు వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద పూర్తి చేయాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులు అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా శ్రీశైలం ప్రాజెక్టును పవర్ జనరేషన్ కోసం కాకుండా రైతుల కోసం, ఇరిగేషన్ కోసం ఆ ప్రాజెక్టును కేటాయింపులు చేయాలి అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అన్ని డిమాండ్లతో చంద్రబాబు నాయుడు గారి మీద ఈ పోరాటం ఇంతటితో ఆపమని రాబోయే రోజుల్లో ఇంకా ఉద్రిక్తం చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకటి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కడప జిల్లా ప్రజలు, కడప జిల్లా యువకులు మరీ ముఖ్యంగా ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ ఉక్కు ఫ్యాక్టరీ అంతో ఇంతో కదలిక వచ్చింది. ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఇవాళ ఆ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పియాలన్న ధ్యాస కూడా లేని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేస్తా ఉన్నాడు అని అంటే సిగ్గుతో తలంచుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఉక్కు ప్రాజెక్టు విషయంలో కూడా ముందడుగు వేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా గట్టిగా హెచ్చరిస్తూ ఈ అన్ని డిమాండ్లతో కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం కావాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ కనీసం ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. కష్టం అనిపించినా బాధలున్నా కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపినందుకు పేరు పేరున మరొక్కసారి ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.